10వ తరగతి, ఇంటర్మీడియట్, కొన్ని ఎంసెట్స్ వంటి పరీక్షలను గత ఏడాదితో పోలిస్తే ముందుగానే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. అయితే పరీక్షలు త్వరగా పూర్తి చేయడానికి పార్లమెంట్ ఎన్నికలు రావడం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ పై కసరత్తు చేస్తోంది విద్యాశాఖ. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఇంటర్ పరీక్షలు పూర్తయిన వెంటనే 10th ఎగ్జామ్స్ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వంలో విద్యాశాఖ ఎవరికీ కేటాయించలేదు. దీంతో ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ప్రభుత్వానికి పంపి ఆమోదం తీసుకుంటామని చెప్తున్నారు అధికారులు. వీలైనంత తొందరలోనే ప్రభుత్వ అనుమతితో ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటిస్తామంటున్నారు విద్యాశాఖ ఉన్నతాధికారులు. వచ్చే ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో పరీక్షల నిర్వహణకు, ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ కు ఇబ్బంది కలగకుండా ఉండేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ మధ్యలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో దానికంటే ముందే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అంటున్నారు అధికారులు. ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే 10th ఎగ్జామ్స్ నిర్వహిస్తామంటున్నారు విద్యాశాఖ అధికారులు. మార్చి 12 లేదా 14 నుంచి పరీక్షలు మొదలు పెట్టాలని షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 26 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి మార్చి 9 వరకు కొనసాగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు నివేదిక పంపినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. పార్లమెంట్ ఎన్నికల ప్రభావం పరీక్షలపై పడకుండా అధికారులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 10th ఇంటర్ తో పాటు ఎంసెట్, ఐసెట్, ఈసెట్ పై త్వరలోనే ఉన్నత విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.